హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ గురించి, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంటే ఏమిటి, ఆంధ్రప్రదేశ్కున్న అప్పుల గురించి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందా లేక పేద రాష్ట్రంగా అవుతుందా అనేక అంశాలు ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకుందాం గైస్. ముందుగా మన దేశంలో ఎలక్షన్స్ అనేవి ఏప్రిల్ 19, 2024 నుండి 1 జూన్ 2024 వరకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 7 ఫేజెస్గా డివైడ్ చేసింది. మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అనేవి 4th ఫేజ్కి చెందుతాయి. అనగా 13th మే 2024న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ను కండక్ట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్యే అండ్ ఎంపీస్ ఎలక్షన్స్ 2 ఒకేసారి జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్యే స్థానాలు 175 గాను మరియు ఎంపీ స్థానాలు 25 ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లోని ఓటర్స్ సంఖ్య 4,09,00,000 మంది ఉన్నారు. వీరిలో మగవారు 2 కోట్ల మంది, ఆడవారు 2,08,90,000 మంది ఉన్నారు. వీరిలో ట్రాన్స్జెండర్స్ 3,346 మంది కూడా ఉన్నారు. దీనికి గాను ఎలక్షన్స్ను కండక్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 46,125 పోలింగ్ స్టేషన్స్ను ఏర్పాటు చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎమ్మెల్యే ఎలక్షన్స్కి, ఎంపీ ఎలక్షన్స్కి తేడా తెలుసుకోవాలి. ఎమ్మెల్యే అనేవారు రాష్ట్ర స్థాయిలో పరిపాలన చేస్తారు. దానికి హెడ్ చీఫ్ మినిస్టర్ ఉంటారు. మరియు ఎంపీ అనేవారు దేశ స్థాయిలో పరిపాలన చేస్తారు. దీనికి హెడ్ పిఎం ఉంటారు. ముందుగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు ఓటు వేస్తున్నారో అనే విషయం తెలుసుకోవాలి. ఏపీలో ఉన్న 4,09,00,000 మంది ఓటర్స్ వారు ఓటుని కులం బట్టి, మతం బట్టి వేయవద్దు అని నా యొక్క మనవి. ఓటర్స్ 5,000 లేదా 10,000 రూపాయలకు మీ ఓటును అమ్ముకొని అస్సలు అమ్ముడుపోకండి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేనిని కొలమానం తీసుకొని ఓటు వేస్తే బాగుంటుంది అని అంటే, రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క బడ్జెట్ గురించి తెలుసుకొని, రాష్ట్రం యొక్క అప్పులు, రాష్ట్రంలో ఉన్న హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్, అగ్రికల్చర్, అన్ఎంప్లాయ్మెంట్, పోవర్టీ, ఇన్ఫ్లేషన్ వీటిని పరిగణంలోకి తీసుకొని మీ ఓటుని ఎటువంటి ప్రభుత్వానికి ఓటును వేస్తే బాగుంటుంది అని ప్రజలు తెలుసుకోవాలి. మనం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఉన్న అప్పుల గురించి మరియు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంటే ఏమిటి అంటే, ఒక సంవత్సరం కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతైతే ఆదాయం వస్తుందో దానిని బడ్జెట్ అంటారు. ఆదాయం అనేది ఆంధ్రప్రదేశ్కి డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా డబ్బులు అనేవి వస్తాయి. ఈ బడ్జెట్ ద్వారానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఒక సంవత్సరం కాలంలో ఎంతైతే ఆదాయం వస్తుందో ఆ బడ్జెట్ ద్వారానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన స్కీమ్స్కి, పెన్షన్స్కి మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీ శాలరీస్కి మరియు ఆంధ్రప్రదేశ్కి ఉన్న అప్పులు ఈ బడ్జెట్ ద్వారానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెల్లిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్కి ఉన్న అప్పుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇన్ని అప్పులు చేస్తుందని అనే మీకు డౌట్ రావాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువ ఖర్చు చేస్తుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనగా ఉచిత పథకాల మీద, పెన్షన్స్కి, ఇంకా అనగా అనేక ఫ్రీబీస్ మీద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అధిక మోదంలో ఖర్చు చేస్తుంది. దీనికి కారణం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఎటువంటి ఖర్చు చేయకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఎటువంటి ఆదాయం రావడం లేదు. ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా CAG అండ్ RBI వెల్లడించాయి ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి. మన ఏపీ అండ్ తెలంగాణ 2 జూన్ 2014లో విడిపోయాయి. మన ఏపీ విడిపోయి ఇప్పటికీ 10 years అవుతుంది. దానికి గాను 2014 నుండి 2019 వరకు టీడీపీ అనే పార్టీ ఏపీని రూల్ చేసింది. తర్వాత 2019 నుండి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఏపీని రూల్ చేశాయి. మన ఏపీ, తెలంగాణ విడిపోయిన తర్వాత మన 2 రాష్ట్రాలకు ఒక్కొక్కరికి 97,000 కోట్లు అప్పులను పంచారు. అయితే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి 2014 సంవత్సరంలో మనకున్న అప్పులు 97,000 కోట్లు. అయితే ఇదే సంవత్సరంలో 2014 ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎలక్షన్స్లో
టీడీపీ అనే పార్టీ విజయం సాధించింది. ఈ టీడీపీ గవర్నమెంట్ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ టీడీపీ పార్టీ 97,000 కోట్ల ఉన్న అప్పులు 2019 సంవత్సరం అయ్యేసరికి 2,58,928 కోట్ల వరకు తీసుకువెళ్ళిందని ఈ ఆర్బీఐ వెల్లడించింది ఈ లెక్కలను. మళ్ళీ 2019 సంవత్సరంలో ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ అనే పార్టీ విజయం సాధించింది. ఈ వైఎస్ఆర్సీపీ అనే పార్టీ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వైఎస్ఆర్సీపీ అనే గవర్నమెంట్ 2019 నుండి 2023 అయ్యేసరికి ఏపీ అప్పులు 4,28,000 కోట్లు వరకు అయ్యాయని ఆర్బీఐ వెల్లడించింది. 2023-24 అయ్యేసరికి 4,85,000 కోట్లు అప్పులకు చేరుకుంటుందని ఆర్బీఐ వెల్లడించింది. మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి. ఆ డౌట్ ఏమిటంటే, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ని వేల కోట్లు అప్పులు చేస్తా కదా, మరి వీళ్ళని ఎవరు కంట్రోల్ చేస్తారు అనే డౌట్ మీకు వచ్చి ఉండాలి. దీనికి గాను ఇండియన్ పార్లమెంటు 2003 సంవత్సరంలో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చింది. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అంటే ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ అండ్ మేనేజ్మెంట్ అనే సంస్థను తీసుకొచ్చారు. ఈ సంస్థ మెయిన్ ఉద్దేశం ఏమిటంటే, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఫైనాన్షియల్ అండ్ ఇన్ఫ్లేషన్ అంశాలను ఈ ఎఫ్ఆర్బిఎం కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎఫ్ఆర్బిఎం సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్న జీడిపితో పోలిస్తే 40% కన్నా ఎక్కువ అప్పులు ఉండకూడదని వెల్లడించింది. అలాగే స్టేట్స్కు ఉన్న జిఎస్డిపికి మించి 20% అప్పు కన్నా అప్పులు ఉండకూడదని ఎఫ్ఆర్బిఎం వెల్లడించింది. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రస్తుతం ఎఫ్ఆర్బిఎం ఇచ్చిన నివేదికలో 20% మాత్రమే అప్పులు ఉండాలి మన స్టేట్ జిఎస్డిపితో పోలిస్తే. కానీ మన ఆంధ్రప్రదేశ్ 2024లో ఏకంగా 33.5%కి చేరుకుంది. మన ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి అనగా గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మొత్తం 14,50,000 కోట్లు. మనకి ఉన్న అప్పులు 4,85,000 కోట్లు. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఎందుకు అప్పుల్లో ఊబిలో కూరిపోతుందో చూద్దాం. నేను ఫస్ట్ టైం చెప్పినట్టు బడ్జెట్ నుండి వచ్చిన డబ్బులు సగం రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద, సగం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు చేస్తుంది గవర్నమెంట్. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 2019 నుండి 2024 మధ్య ఎక్కువగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువ ఖర్చు చేస్తుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే పథకాలు, పెన్షన్స్, శాలరీస్, సబ్సిడీస్ వీటి మీద అధిక మొత్తంలో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఖర్చు చేయడం వల్ల గవర్నమెంట్కి లాస్ అనేది రావడం జరిగింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఎటువంటి ఖర్చు చేయకపోవడం వలన ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టార్టప్ ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి లేకపోవడం వల్ల ఏపీ గవర్నమెంట్కి ఆదాయం అనేది రాలేదు. ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 2019 నుండి 2024 మధ్య కాలంలో ప్రతి సంవత్సరం 74,719 కోట్లు కేవలం రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీదే ఖర్చు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అమాంతంగా అప్పుల్లో కూరుకుపోయింది. అయితే 2019-2024 మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీ అనే గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ని రూల్ చేసింది. ఈ గవర్నమెంట్ ఎక్కువగా ఫ్రీబీస్ అనగా సంక్షేమ పథకాల మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది అప్పుల్లోకి కూరిపోయిందని ఆర్బీఐ వెల్లడించింది. 2019 నుండి 2024 సంవత్సరం మధ్యకాలంలో ఏపీ గవర్నమెంట్ని రూల్ చేసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద అనగా ఇన్వెస్ట్మెంట్స్, స్టార్టప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కేవలం ప్రతి సంవత్సరం 18,000 కోట్ల నుండి 25,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఇక్కడ ఏపీ ప్రజలు ఏమర్థం చేసుకోవాలంటే, అభివృద్ధి పనులపై ఏపీ గవర్నమెంట్ దృష్టి పెడితేనే ఏపీ డెవలప్ అవుతుందని తెలుసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్, స్టార్టప్, అగ్రికల్చర్, హెల్త్, ఎడ్యుకేషన్ వీటిపై ఎక్కువ డబ్బులు ఖర్చు చేయడం ద్వారా ఏపీ గవర్నమెంట్కి ఆదాయం కూడా వస్తుంది. ఎలా అంటే స్టార్టప్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఉద్యోగాలు అనేవి క్రియేట్ అవుతాయి. దాని ద్వారా ట్యాక్సెస్ ఏపీ గవర్నమెంట్కి అధిక మొత్తంలో కడతారు. దానివల్ల ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది. అలా కాకుండా ఫ్రీబీస్ అనగా ఉచిత పథకాల మీద ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తే అది ఏ గవర్నమెంట్ అయినా సరే రాష్ట్రం అప్పుల్లోకి కూరుకుపోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లోకి
వెళ్ళిపోవడం వలన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి క్యాపిటల్ను ఇప్పటి వరకు కన్స్ట్రక్ట్ చేయలేదు. దాంతోపాటు పోలవరం ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ కాలేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి విడిపోవడం వలన మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి స్పెషల్ స్టేటస్ కోసం ఏ గవర్నమెంట్ కూడా సరిగా కృషి చేయడం లేదు. ఏ గవర్నమెంట్ అయినా సరే అభివృద్ధి చేసి సంక్షేమం చేయాలి, కానీ అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా ఆ రాష్ట్రానికి చాలా ప్రమాదకరం. పైన చెప్పిన అంశాలు గుర్తుంచుకొని ఏపీ ప్రజలు మీ ఓటును ఎటువంటి గవర్నమెంట్స్ అయితే అభివృద్ధి చేస్తారో అటువంటి గవర్నమెంట్కి మీ ఓటును అనే ఆయుధాన్ని ఉపయోగించండి. ఓటు కోసం మీ దగ్గరికి వచ్చిన ఎమ్మెల్యే అండ్ ఎంపీస్ను ప్రశ్నించడం నేర్చుకోండి. ఇక్కడ ప్రజలు అనేవారే గవర్నమెంట్. డెమోక్రసీ అనగా ప్రజల పరిపాలన. ఇక్కడ ప్రజల ద్వారా మాత్రమే నిలబడిన ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ అనేవారు పీపుల్స్ యొక్క రిప్రజెంట్. ఈ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ప్రజల యొక్క సేవకులు. వారితో మీ సమస్యలను చెప్పించి వారితో పని చేయించుకోవడం అది మీ హక్కు. ప్రజలకు గవర్నమెంట్ను ప్రశ్నించే హక్కు ఉంది. మీరు ప్రశ్నించకపోతే ఆ గవర్నమెంట్కే మీరు బానిసలు అవుతారు. పైన చెప్పబడిన ఆంధ్రప్రదేశ్ అంశాలను గుర్తించుకొని 2024 సంవత్సరంలో ఎటువంటి ప్రభుత్వం వస్తే బాగుంటుందని ప్రజలు ఆలోచించి మీ ఓటును ఉపయోగించండి. మీ ఓట్ ముందు దేశ ప్రధాని అయినా సరే, రాష్ట్ర సీఎం అయినా సరే తలవంచక తప్పదు. ప్రజలు ప్రభుత్వంతో పని చేయించుకోవడం అది మీ హక్కు. దానిని లంచంతో కొనొద్దు. రైజ్ యువర్ వాయిస్. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.